జాన్ హైడ్ అనే దైవజనుడు అమెరికా నుండి మిషనరీగా భారతదేశానికి వచ్చాడు. అతడు పంజాబ్లో పరిచర్య చేశాడు. అతను చాలా బలహీనుడు, అతనిలో శక్తి ఏమీ లేదు, చాలా బలహీనుడు. అందరూ అన్నారు జాన్ హైడ్ని, నువ్వు సువార్తకి మిషనరీ పరిచర్య కొరకు భారతదేశానికి వెళ్ళి అక్కడ ఏం చేయగలవు? నీకు బలం లేదు. మిషనరీకి ఉండాల్సినటువంటి స్ట్రాంగ్ పర్సనాలిటీ నీకు లేదు. సో నువ్వు చాలా బలహీనుడు కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ పరిచర్య చేయలేవు అని చెప్పేసి చాలామంది తను కృంగదీస్తూ ఉంటున్నారు. కానీ జాన్ హైడ్ మాత్రం భారతీయులకి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నేను దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని శక్తిని అక్కడ ప్రకటించాలి అని చెప్పేసి జాన్ హైడ్ పంజాబ్కి వచ్చాడు. ప్రతిరోజు అతడు సువార్త ప్రకటించుకుంటూ తిరిగాడు. అతను వచ్చి సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం అయింది కానీ ఒక 10 ఆత్మలు కూడా రక్షించలేకపోయాడు. 8 ఆత్మలు మాత్రమే తను సంవత్సరం అంతటిపైన రక్షించగలిగాడు. కరపత్రికలు పంచడం, అనేకులకి సువార్తను ప్రకటించడం, విశ్రాంతి లేకుండా తిరగడం చేశాడు. కానీ 8 మందినే మార్చాడు. సంవత్సరానికి లోపలికి వెళ్ళాడు, తలుపులు వేసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. లార్డ్, నా సామర్థ్యం, నా శక్తి, నా నోటి మాట ద్వారా ఏమీ జరగదు. పరలోకపు శక్తి దేశంపైకి దిగి రావాల్సిందే. పరిశుద్ధాత్మ శక్తి ప్రాంతంపైకి దిగి రావాల్సిందే. ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవుని శక్తిని నమ్ముకోవడం, దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రతిదినము ప్రార్థన. అతడు మోకాళ్ళేసి ప్రార్థిస్తూ గంటల తరబడి రోజుల తరబడి రాత్రుల తరబడి 3 రోజులు నెలలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. కంటిన్యూస్ ప్రేయర్. ఒకటి ప్రార్థన, ప్రభా నాకు ఈ ఆత్మలన్నీ నాకు ఇవ్వండి, లేకపోతే నేను చనిపోయేలా ఉన్నాను. నాకు ఈ ఆత్మలన్నిటిని ఇవ్వండి, లేకపోతే నేను చనిపోయేలా ఉన్నాను. అట్టి హంగ్రీ. ఎంత లోతైన ప్రార్థన. 30 రాత్రులు 30 పగళ్ళు తను నిద్రపోకోకుండా ప్రార్థన చేశాడు. ఈ పంజాబ్ ప్రాంతం అంతా ఉజ్జీవముతో కదిలింపబడాలి అని ప్రభు చెప్పాడు. నేను ఉజ్జీవాన్ని పంపబోతున్నాను, ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాను. కానీ ఆ మాట దేవుడి నుంచి పొందుకున్న తన ప్రార్థన ఆపలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సంవత్సరంలో తను ఒక గోల్ పెట్టుకుంటున్నాడు. ఈ సంవత్సరం నేను ఒక రోజుకొచ్చి ఒక ఆత్మనైనా సంపాదించాలి, ఒక్క రోజుకొచ్చి ఒక ఆత్మను సంపాదించాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేసేవాడు. ఈరోజు నాకు ఇవ్వాల్సిన ఒక్క ఆత్మ నాకు ఇవ్వు ప్రభువా అని కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థించేవాడు. ఒక్క ఆత్మ నీవు ప్రభువా, లేకపోతే నేను చనిపోయేలా ఉన్నాను అని. సంవత్సరం అంతా తిరిగింది. సంవత్సరానికి 365 రోజులు. కానీ సంవత్సరం అంతా తిరిగాక లెక్కేసుకుంటే ప్రార్థనా శక్తి ద్వారా ప్రభువు తనకు సహాయం చేయడం ద్వారా అతను అడిగినట్లుగానే దేవుడు 400 ఆత్మలు ఆయనకి ఇస్తాడు. నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ సంవత్సరం ఒక దర్శనం. నేను ఈ సంవత్సరం రోజుకి 2 ఆత్మలు అడుగుతాను. నాకు రోజుకి 2 ఆత్మలు కావాలి. తిండి తినేవాడు కాడు, రాత్రి నిద్రపోయేవాడు కాడు, మోకాళ్ళ మీదనే ప్రార్థన చేసేవాడు, మోకాళ్ళ మీదనే గడిపేవాడు. మోకాళ్ళు కాయలు కాసి అట్టలు కట్టిపోయి ఒంటె మోకాళ్ళలాగా మొద్దుబారిపోయాయి అంట. మోకరించి ప్రార్థన చేసి రోజంతా ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. సంవత్సరం అంతా, 2వ సంవత్సరం అంతా గడిచింది. 2వ ఇయర్ చివరికి వచ్చేసరికి దేవుడు అతనికి 800 ఆత్మలు ఇచ్చాడు. ఆ సెకండ్ ఇయర్ గట్టిగా నెక్స్ట్ ఇయర్ 4 రోజుకొచ్చి 5 ఆత్మలు ఆయన సంఖ్యని పెంచుకుంటూ వెళ్ళాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. పంజాబ్, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఆత్మల రక్షణ కొరకు 1900 ఆ సంవత్సరంలో అతను భారతదేశంలో
సదస్సులు ఏర్పాటు చేశాడు. 3 రోజుల సదస్సుల్లో 3 రాత్రులు నిద్రపోలేదు. తన తోటి వాళ్ళందరూ కూడా తన పక్కనే పడకలేసుకొని పడుకునే వాళ్ళు, కానీ ఇతను మాత్రం మంచం ఎక్కకుండా మంచం పక్కనే మోకరించి రాత్రంతా ఏడుస్తూ ప్రార్థించేవాడు. ఆ తోటి వాళ్ళందరూ ఎప్పుడు మెలకు వచ్చిన వాళ్ళకి ఏడుపు శబ్దం వింటూ వింటూ వాళ్ళకి వినబడేది. అద్భుతం! అతడు రాత్రంతా ప్రార్థించి వేదిక మీదికి వచ్చి నిలబడినటువంటి వెంటనే నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిన 15 నిమిషాలకి అవతలు ఉన్నటువంటి జన సమూహంలో నుంచి రిటర్న్ తనకి ఏడుపుల శబ్దం వినబడటం మొదలయ్యేది. అక్కడ ఉన్న కాంగ్రిగేషన్ అంతటిపై పశ్చాత్తాప ఆత్మ కుమ్మరించబడింది. వాళ్ళందరూ ఏడుస్తూ ప్రభుత్వం తిప్పబడ్డారు. ఏం జరిగిందో దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే 12 సంవత్సరాలు మాత్రం అతను భారతదేశంలో పరిచర్య చేశాడు. డాక్టర్స్ దగ్గరకు ఒక రోజున శరీరం బలహీనత వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ తీసి డాక్టర్ ఉలిక్కి పడ్డాడు. వారు ఎవరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎలా బ్రతుకున్నావు, ఇంకా ఏం చేస్తుంటావు నువ్వు? ఎడమ వైపునకు ఉండాల్సినటువంటి గుండె అతడు ఏడ్చి 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 భారతీయుల కొరకు వారి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించడం ద్వారా ఎడమ వైపు ఉండే గుండె కుడివైపునకు జరిగిందంట. గుండె పగిలిపోయేలా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు ఆత్మల కొరకైన భారము తన హృదయంలో పంపబడినప్పుడు హృదయము పగిలిపోయేలా ఏడుపు వస్తుంది. హృదయంలోంచి ఆ వేదన పొంగుతూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోలేరు, ఊపిరి బిగబట్టి ఏడుస్తూ ఉంటారు. అది పరిశుద్ధాత్మ యొక్క భారం, వేదన. నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన పాకిస్తాన్కి వెళ్ళాడు. పాకిస్తాన్లో పంజాబ్ అనే ప్రాంతం, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది. అక్కడ కూడా సువార్త ప్రకటించాడు. పాకిస్తాన్ యొక్క క్రిస్టియన్ పాపులేషన్ ఇప్పుడు గూగుల్లో మీరు కొట్టండి, మీకు వస్తుంది. హై లెవెల్ ఆఫ్ క్రిస్టియన్ పాపులేషన్ 2 లక్షల మంది నివసిస్తుంది. ఇప్పుడు జాన్ హైడ్ పరిచర్య చేసిన పంజాబ్ రాష్ట్రంలో, పాకిస్తాన్ పంజాబ్లో అతని 12 సంవత్సరాల పరిచర్యలో లక్షల ఆత్మని ప్రభు రక్షించాడు. ఇప్పుడు భారతదేశ పంజాబ్లో గొప్ప ఉద్యమాన్ని దేవుడు రగిలించాడు. హై పాపులారిటీ ముస్లిమ్స్ కాదు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో నివసించేది, క్రైస్తవ జనాభాని అక్కడ ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రే, మీరు ఎక్కడ బలహీనులో అక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు సహాయం చేస్తాడు. మీరు ఇట్టి ప్రార్థన ఆత్మతో నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ పైకి దిగి వచ్చినప్పుడు మీ నోరు తెరిచి మళ్ళీ మాట్లాడేలా చేస్తాడు. మీరు మాట్లాడండి. మీరు ఒక్కరికన్నా దేవుని మాటను తెలియచేయండి. రోజుకి ఒక్కరికి దేవుని గురించి తెలియపరచండి. రోజుకి ఒక్కరికి దేవుని సువార్త గురించి ప్రకటించండి. ఒక జీవం లేని ఎండిపోయినటువంటి ప్రార్థన చేయకండి. ఎండిపోయిన కళ్ళతో ప్రార్థన చేయకండి. ఒక భారభరితమైన హృదయం, నీవే ఎండిపోయిన స్థితిలో, నీవే ఆరిపోయిన స్థితిలో, నీవే నిలువెచ్చనగా ఉంటే నీ ద్వారా ఇంకొకరు ఏ విధంగా రక్షింపబడతారో. రైజ్ అప్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు లేవనెత్తబడండి. ప్రభు యొక్క ఆత్మ నీ పైకి దిగొచ్చాక ప్రభు నీ నోటిని తెరుస్తాడు. ఆమేన్.